ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రజాగళం పేరుతో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈవేళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. డోన్, నందికొట్కూరులో చంద్రబాబు బహిరంగ సభలు పాల్గొంటారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రజాగళం పేరుతో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించి రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈవేళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఈ రోజు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు అయితే కనుక ఉమ్మడి నిన్నటి నుంచి కర్నూలు జిల్లాలో అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న తెలిసిందే. ఈ రోజు నంద్యాల జిల్లాలో డోన్ కావచ్చు, అదే విధంగా నందికొట్కూరు కావచ్చు పర్యటనలో భాగంగా ఈ రోజు అయితే కనుక 11 గంటలకు పబ్లిక్ మీటింగ్ అయితే నాయకులతో మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా నాయకులతో మమేకమయ్యి ఈ రోజు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. 11 గంటల నుంచి 1 గంట వరకు నాయకులతో చర్చించి నాయకుల అనంతరం పబ్లిక్ మీటింగ్లకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జ్యోతి. అదే విధంగా 3 గంటలకైతే కనుక డోన్ లో ఓల్డ్ బస్ స్టాండ్ లో మీటింగ్ అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా సాయంత్రం 6 గంటల నుంచి నందికొట్కూరులో కూడా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నంద్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అసలు కూటమి పార్టీకి ఎటువంటి ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికైతే కనుక కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి. కూటమిలో భాగంగా మేనిఫెస్టో విధంగా ప్రచారం అయితే సాగుతుంది. మేనిఫెస్టోని చూసే మాకు ప్రజలు మాకు ఓట్లు వేస్తారంటూ కూడా టీడీపీ నాయకులు తిరుగుతున్న పరిస్థితి. అదే విధంగా వైసీపీతో విసిగిపోయిన కారణం చేత కూడా అది కూడా మాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూటమి అభ్యర్థులు అయితే కనుక ప్రచారం చేస్తున్న పరిస్థితి. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక కూటమి అభ్యర్థులు అందరూ కలిసికట్టుగానే ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.